వెల్కమ్ టు ఆచార్య ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఆగస్టు 2, 2024 రోజు జరిగినటువంటి ఎల్పి ఎగ్జామ్ సంబంధించినటువంటి మనం కొన్ని జీకే క్వశ్చన్స్, కంటెంట్ అండ్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ మెథడాలజీకి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ సేకరించడం జరిగింది. ఆ సేకరించినటువంటి ప్రశ్నలకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు మనం తెలుసుకుందాం. ముందుగా జీకేకి సంబంధించినటువంటి అంశాలు మనం చూద్దాం. భారత్లో మొట్టమొదటి మ్యూజియం ఎక్కడ ఉంది అనేటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకు కలకత్తా అనేటువంటి ఆన్సర్. ఇదొకసారి ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఏమైనా రాంగ్ ఉంటే కనుక ఆ క్వశ్చన్ నంబర్ అండ్ రాంగ్ ఉన్నటువంటిది ఏంటి అనేటువంటిది కామెంట్ చేయండి. అది మిగతా వాళ్ళందరూ సెట్ చేసుకుందాం. ఇక భారత్లో మొట్టమొదటి మ్యూజియం కలకత్తా. తర్వాత దీపా కర్మాకర్ ఏ రాష్ట్రానికి చెందినటువంటి వారు? దీపా కర్మాకర్ ఏ రాష్ట్రానికి చెందినటువంటి వారు అంటే త్రిపుర రాష్ట్రానికి చెందినటువంటి వారు. ఇక తర్వాత 2024 ఎన్నవ లోక్సభ 2024 సంబంధించినటువంటి తీసుకుంటే ఈ 2024 ఎన్నవ లోక్సభకు సంబంధించి ఇది 18వ లోక్సభ. ఇక తర్వాత భారత్ కంటే ముందే స్వాతంత్రం పొందినటువంటి దేశం ఇది. భారతదేశానికి ఆగస్టు 15, 1947 వస్తుంది. దానికంటే ముందే స్వాతంత్రం పొందినటువంటి దేశాలు ఆప్షన్లలో ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటిది ఉంది. ఆ ఆఫ్ఘనిస్తాన్ అనేది మనకంటే ముందే స్వాతంత్రం పొందినటువంటి దేశం. ఇక తర్వాత ఇంకో ప్రశ్న, శంకరాచార్య విగ్రహం ఎక్కడ నెలకొల్పారు? ఇక్కడ ఇది ఒకసారి గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. శంకరాచార్య విగ్రహం ఎక్కడ నెలకొల్పారంటే మామూలుగా మనకు ఇతని యొక్క జన్మస్థానం కేరళ అని చెప్పుకోవచ్చు. కొంతమంది కేరళ అంటున్నారు రాసినటువంటి వాళ్ళు, కొంతమంది యూపీ అంటున్నారు. మరి వాస్తవానికి ఇది కేరళనే ఉండొచ్చు. ఒకసారి ఇది చెక్ చేయండి. ఎందుకంటే అతను జన్మించింది, అతని యొక్క పీఠం ఉన్నటువంటిది అటు మనకు ఇక్కడ కేరళ ప్రాంతంలోనే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే భారతదేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సెప్టెంబర్ 2023లో ఇటు దక్షిణ భారతదేశం సైడు పర్యటనల కోసం వచ్చాడు. అప్పుడు ఈ శంకరాచార్య విగ్రహాన్ని ఓపెన్ చేసినట్టు ఐడియా ఉంది. ఒకసారి చూడండి. ఇక తర్వాత ఆనందాచారికి ఏ రంగంలో పద్మశ్రీ వచ్చింది? ఆనందాచారికి ఏ రంగంలో పద్మశ్రీ వచ్చిందంటే కళల విభాగానికి సంబంధించినటువంటి అంశంలో పద్మశ్రీ వచ్చింది. ఇక తర్వాత బంగారము, వెండి, ప్లాటినం ఎక్కడ దొరుకుతుంది అనేటువంటి ఆప్షన్లలో వారికి తెలిసినటువంటి ఆప్షన్ తీసుకుంటే మెక్సికో అనేటువంటిది ఆన్సర్ చూపిస్తుంది. మరి ఇంకా వేరే ఆప్షన్ ఇంకా ఏమైనా ఉందా? బంగారం కానీ, వెండి కానీ, ప్లాటినం కానీ అన్నీ సరి సమాన పాలలో ఎక్కడ ఏ దేశంలో దొరుకుతుంది అనేటువంటి ప్రశ్న. ఇక తర్వాత తెలుపు, ఎరుపు, గోధుమ రంగు తెగులు వచ్చేటువంటి వ్యాధి ఏ పంటకు వస్తుంది? అక్కడ కొన్ని అంశాలు ఇచ్చారు. పత్తి అని, ఇంకా వేరే వరి కానీ, గోధుమ కానీ అలాంటి ఇచ్చారట. దానికి సంబంధించినటువంటి తెగులు వచ్చేటువంటి వ్యాధి ఏది? ఈ 3 రకాలు తెలుపు తర్వాత ఎరుపు, గోధుమ రంగు తెగులు వచ్చేటువంటి వ్యాధి దేనికి వస్తుంది? ఏ పంటకు వస్తుంది? ఇక తర్వాత ప్రశ్న, చేయూత పథకానికి ఎంతమంది అర్హులుగా ఉన్నారంటే 90 లక్షలకు పైగా, 90 లక్షల 10,000 మంది ఉన్నారు చేయూత పథకానికి సంబంధించి. ఇక తర్వాత నామ్ శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగిందంటే ఉగాండా. ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి కానీ ఈ 10 ప్రశ్నలు అయితే వీటికి సంబంధించినటువంటి సరైనటువంటి జవాబులు ఒకసారి చూసుకోండి. ఇక తర్వాత మనం కంటెంట్ విషయానికి వస్తే ఈ కంటెంట్ విషయంలో కూడా కొన్ని ఏమైనా మిస్టేక్స్ ఉండొచ్చు. ఆ మిస్టేక్స్ ఉన్నటువంటి క్వశ్చన్ నెంబర్ అండ్ దానికి సంబంధించినటువంటి కామెంట్స్ తెలియజేయండి. మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటారు. పొట్లపల్లి రామారావుకు సంబంధించినటువంటి కథా సంపుటి ఈ జైలు అనేటువంటి కథా సంపుటి. తర్వాత పలుకుబడులను ఏమంటారు? ఈ పలుకుబడులను జాతీయాలు అని అంటారని చెప్తున్నారు. మరి ఇది ఎంతో కరెక్టా చూడండి. తర్వాత పీఠిక అంటే ఏంటి అనేటువంటి అంశం వచ్చింది. దానికి సంబంధించినటువంటి మున్నుడి, నానుడి ఇంకా ఏవో కొన్ని ఇచ్చారట. ఆ ఇచ్చిన దానికి పీఠిక అనేటువంటి ఆప్షన్ అనేటువంటి వస్తుంది. పీఠికకు సంబంధించినటువంటి ప్రశ్న వచ్చింది. తర్వాత ప్రశ్న, రవికాంచని చోటు ఆప్షన్లలో ప్రశ్న ఈ విధంగానే ఇచ్చాడు. రవికాంచని చోటు రకరకాలు ఇచ్చాడు. దాంట్లో కవి కాంచునే. అయితే సూర్యుడు ఎక్కడైతే
సూర్యుడు ఎక్కడికైతే వెళ్ళాడో ఆ చోటు కూడా వెళ్ళేటువంటి వాడు కవి అనేటువంటి అర్థం. రవి కాంచని చోటును కవి కాంచుని అనేటువంటిది. తర్వాత కావ్యాలంకార సంగ్రహం అనేటువంటిది. ఇది కావ్యాలంకార సంగ్రహం అయితే రామరాజభూషణుడు లేదా భట్టుమూర్తి. మరి ఇది కావ్యాలంకార సంగ్రహమా మరి ఇంకా వేరే ఏది వచ్చిందో ఒకసారి చూడండి. తర్వాత తెలంగాణ భీష్ముడికి సంబంధించి ఆదిరాజు వీరభద్రారావు. తర్వాత వాక్యం రసాత్మకం కావ్యం అన్నది విశ్వనాథుడు. ఇవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ప్రతి క్వశ్చన్ని చెక్ చేసుకోండి. ప్రశ్నకు ఆన్సర్ ఇది రైటా రాంగా. రైట్ ఉంటే వదిలిపెట్టేసేయండి, రాంగ్ ఉంటే క్వశ్చన్ నెంబర్ అండ్ ఆన్సర్కి సంబంధించినటువంటి కామెంట్ చేయండి. తర్వాత ధ్వని సిద్ధాంత రూపకర్త ఆనందవర్ధనుడు. ఇక తర్వాత కావ్య హేతువులకు సంబంధించినటువంటి అంశాలు. దీంట్లో మనకు ఆప్షన్లు ఇస్తే మనకు క్లియర్గా తెలుస్తుండే, కానీ కావ్య హేతువులలో ఉన్నటువంటి వాటిలో మనకి ఇంకా ఈ కావ్య హేతులు ఇంకా 2 అంశాలు ఇచ్చి దానికి కావాల్సినటువంటిది ప్రతిభ అనేటువంటిది 3వ అంశం. ఇక తర్వాత కొడవలిని చేసేవారు ఎవరు? ఇది గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి. కొడవలి మామూలుగా వ్యవసాయదారులు కానీ ఇంకా ఎవరైనా కానీ వారు వాడేటువంటి కొడవలి ఈ విధంగా ఉంటుంది. ఈ కొడవలిని గడ్డి కోయడానికి పనికొస్తుంది. ఈ కొడవలిని ఎవరు చేస్తారంటే కమ్మరి వారు చేయడం జరుగుతుంది. ఇక తర్వాత కిటారు తలుపులు ఎంత కొట్టినా చప్పుడు కావు అనేటువంటి ప్రశ్న. కిటకిట తలుపులు ఇది పొడుపు కథకు సంబంధించి. కిటారు తలుపులు ఎంత కొట్టినా చప్పుడు కావు. దాంట్లో కంటి పాపలు అని కూడా ఇచ్చారట. కాకపోతే దాని ఆన్సరు కంటి రెప్పలు. మనం రెప్పలు వాలుస్తుంటే అది ఎంత కొట్టినా చప్పుడు కాదు. ఇక తర్వాత ఇంకో ప్రశ్న, ఇది కూడా ఒక పొడుపు కథ సామెతలా ఉంది. గూట్లో దీపం ఇట్లా రకరకాలు ఇచ్చి గూట్లో దీపం నోట్లో బుక్క ఇంకేముంది అనేటువంటి గ్రామీణ ప్రాంతాల్లో మాట్లాడుతూ ఉంటారు. ఇక తర్వాత హాలుడు రాసినటువంటి రచన ఏది? హాలుడు రాసినటువంటి రచన గాథా సప్తశతి హాలుడు రాసింది. ఇక తర్వాత ఈ క్రింది వాటిలో ఇతిహాసానికి సంబంధించినటువంటి అంశాలు. దాంట్లో కొన్ని రచనలు ఇచ్చారు. దాంట్లో ఇతిహాసం అనేటువంటిది రామాయణం అనేటువంటిది ఉంది. రామాయణానికి సంబంధించినటువంటి ఆన్సర్ సరైనదట. ఇక తర్వాత సాహిత్యం యొక్క ప్రయోజనం. ఈ సాహిత్యం యొక్క ప్రయోజనం ఆప్షన్లలో ఆనందం అనేటువంటిది ఉంది. తర్వాత సంస్కృతాంధ్ర ప్రబంధములను మేళవించి చేసేటువంటి రచనను ఏమంటారు? సంస్కృతాంధ్ర ప్రబంధములను మేళవించి చేసేటువంటి రచననే మణిప్రవాళ శైలి అని అంటారు. తర్వాత నన్నయ్య రాసినటువంటి వ్యాకరణ గ్రంథం ఏంటి? ఆంధ్ర శబ్ద చింతామణి. తర్వాత దేశీ కవితలు రచనలు చేసినటువంటి వారు ఎవరు? దేశీ సాహిత్యంలో ఇది కొద్దిగా మిస్టేక్ పడింది. దేశీ సాహిత్యంలో రచనలు చేసినటువంటి వారు పాల్కురికి సోమన. ఇక తర్వాత సర్వేశ్వర శతకాన్ని ఎవరు రచించారు? సర్వేశ్వర శతకాన్ని యథావాక్కుల అన్నమయ్య రచించాడు. ఇక తర్వాత గౌడ డిండిమ భట్టును ఓడించినటువంటి కవి ఎవరు? గౌడ డిండిమ భట్టును ఓడించినటువంటి కవి శ్రీనాథుడు. తర్వాత అచ్చమైనటువంటి తెలుగు కావ్యం యయాతి చరిత్ర. తర్వాత రామదాసు రచించినటువంటి రచనలను ఏమంటారు? ఆయన రాసినటువంటి పాటలను ఏమంటారు? రకరకాల ఇచ్చిరట. దాంట్లో కీర్తన అనేటువంటిది సరైనటువంటి ఆన్సరు. తర్వాత పూర్వకాలంలో ఉన్నటువంటి కుటుంబాలను ఏమంటారు? పూర్వకాలంలో అందరు కలిసి ఒకే దగ్గర ఉండేటువంటి కుటుంబాలను ఏమంటారంటే ఉమ్మడి కుటుంబాలు అంటారు. తర్వాత మొగులయ్యకు వచ్చినటువంటి బిరుదు పద్మశ్రీ. ఇది మామూలుగా జీకే అనుకుంటా, కానీ ఇది కంటెంట్లో చెప్పడం జరిగింది. మొగులయ్యకు వచ్చినటువంటి బిరుదు. తర్వాత తాపి ధర్మారావు హృదయోల్లాస వ్యాఖ్య అది విమర్శన గ్రంథం అని చెప్తున్నారు. మరి ఇది కూడా ఒకసారి చెక్ చేయండి. తాపి ధర్మారావు హృదయోల్లాస వ్యాఖ్య దేనికి సంబంధించినటువంటిది. తర్వాత వచన కవిత పితామహుడు కుందుర్తి ఆంజనేయులు. తర్వాత గబ్బిలం ఎవరి రచన? గుర్రం జాషువా రచన.
తర్వాత ప్రబంధం అనగా మనకు రకరకాల నిర్వచనాలు ఇచ్చాడట, స్టేట్మెంట్లు ఇచ్చాడట. ప్రబంధం అనగా ప్రకృష్టమైనటువంటిది. తర్వాత ఎందాక భూగోళం ఉందో అందాక భూగోళాన్ని నా కావ్యంతో అగ్గి పెడతా అన్నటువంటి వారు ఎవరు? దానికి సంబంధించి దాశరథి కృష్ణమాచార్య. ఇక తర్వాత అలిశెట్టి ప్రభాకర్ సిటీ లైఫ్ మనకు మామూలుగా ఇది కొన్ని నెలల పాటు కొన్ని సంవత్సరాల పాటు ఇచ్చారు కాబట్టి ఇది దీర్ఘ కవిత అని అనుకున్నారు, కానీ ఇది మినీ కవిత. మన పుస్తకంలో యాజ్ టీజ్ ఉన్నటువంటిది మినీ కవిత, దీర్ఘ కవిత కాదు. వాస్తవానికి అది దీర్ఘ కవితనే కావాలా. ఇక తర్వాత ప్రశ్న, మా ఊరి ముచ్చట్లు ఎవరికి సంబంధించినటువంటి అంటే మా ఊరి ముచ్చట్లు యశోదరెడ్డి పాకాల యశోదరెడ్డికి సంబంధించినటువంటి. తర్వాత టాక్సాలి తెలుగు అని దేనిని అంటారు? టంకశాల తెలుగు అని దేని అంటారు? అంటే స్వచ్ఛమైనటువంటి భాష తెలంగాణలో ఎక్కడ ఉంటుందంటే వరంగల్ ప్రాంతంలో ఉంటుందండి టాక్సాలి భాష. తర్వాత కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు ఏ పదవి చేశాడు అనేటువంటి ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్నకు సంబంధించి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా చేయడం జరిగిందట. తర్వాత పుట్టుమచ్చ అనేటువంటిది ఏ అంశానికి సంబంధించి? పుట్టుమచ్చ అనేటువంటిది ఒక దీర్ఘ కవితకు సంబంధించి అది మైనారిటీ వాదానికి సంబంధించినటువంటి అంశం. మనకు ఆప్షన్లలో మైనారిటీ వాదానికి సంబంధించి ఇచ్చారు. తర్వాత చీర అనేటువంటి పదం దేనికి సంబంధించిందంటే అర్ధ సంకోచానికి సంబంధించినటువంటిది. ఇక తర్వాత తేజ అర్థం అంటే రకరకాలు చెప్తున్నారు, ఒకసారి ఇది కూడా చూడండి. తేజ అంటే అర్థము అశ్వం అనేటువంటిది, తర్వాత గుర్రం అనేటువంటి అర్థం వస్తుంది. తర్వాత నాట్యశాస్త్రాన్ని రచించినటువంటి వారు ఎవరు? నాట్యశాస్త్రాన్ని రచించినటువంటి వారు భరతుడు. తర్వాత కష్టం అనేటువంటి పదానికి వికృతి పదం, కష్టం అనేటువంటి ప్రకృతి పదానికి వికృతి పదం ఏంటి? కస్తి అనేటువంటిది. కష్టానికి వికృతి పదం కస్తి. తర్వాత సమ్మక్క కూతురు ఎవరు? సమ్మక్క కూతురు సారలమ్మ. తర్వాత ధర అనేటువంటి పదానికి నానార్థాలు, వెల, భూమి అనేటువంటి అర్థాలు వస్తాయి. ధర అంటే వెల మరియు భూమి అనేటువంటి అర్థం వస్తుంది. తర్వాత గుడి ప్లస్ గుడులు అనేటువంటి అర్థం వస్తుంది. ఈ రెండు పదాలను మనం కల్పిస్తే గుడులు అనేటువంటి పదం వస్తుంది. తర్వాత గుణములు అని వేటిని అంటారు? AORలను గుణములు అని అంటారు. తర్వాత అనునాసికం ఏంటి అనేటువంటి దాంట్లో ఆప్షన్లలో నామ అనేటువంటి ఉన్నాయి. తర్వాత అనంతం అనేటువంటిది దేనికి సంబంధించింది? అనంతం అనేటువంటిది ఆత్మకథ అనేటువంటి దానికి సంబంధించింది. తర్వాత నాదతంత్రులు ఎక్కడ ఉంటాయి? నాదతంత్రులు స్వరపేటిక నుంచి ఉంటాయి. దీనికి ఆప్షన్స్ మాత్రం చెప్పారు. ఒకటి కడుపులో కానీ ఇంకా రకరకాలైనటువంటి స్వరపేటిక నుంచి. నాదతంత్రులు ఎక్కడ ఉంటాయంటే స్వరపేటిక నుంచే ఉంటాయి. అక్కడ నుంచే మనకు నాదం అనేటువంటి సౌండ్స్ అనేటువంటి వస్తాయి. తర్వాత తెలంగాణకు ఒక వరం అని ఇచ్చారు. ఆ తెలంగాణకు ఒక వరం ఏంటి? గొలుసు కట్టు చెరువులు. ఇక తర్వాత సూర్యగణానికి సంబంధించినటువంటి అంశం నగనము. ఒకసారి ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సూర్యగణము, నగనము. తర్వాత భాషా శాస్త్రజ్ఞులకు అన్ని భాషలు ఏంటిది అంటే భాషా శాస్త్రజ్ఞులకు అన్ని భాషలు ఎలాంటి అంటే సమానము. తర్వాత నేను సైతం ప్రపంచాగ్నికి అనేటువంటి ఆప్షన్లలో సమిధనొక్కటి ఆహుతిచ్చాను. శ్రీశ్రీ రాసినటువంటి కవిత. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. తర్వాత తెలుగు భాషకి ప్రత్యేక స్థానం తెచ్చినది ఏది? ఈ క్రింది వాటిలో తెలుగు భాషకి ప్రత్యేక స్థానం తెచ్చినది ఏది అంటే ఇది ఆంధ్ర సారస్వత సంఘం. ఇది తెలుగు భాషకు ఒక ప్రత్యేక స్థానాన్ని తీసుకురావడం జరిగింది. తర్వాత ప్రశ్న, తెలుగు భాషకు ప్రత్యేక స్థానం తెచ్చినవారు. ఇంతకుముందు తెలుగు భాషకు ప్రత్యేక స్థానం తెచ్చినది అనేటువంటి అందులో సంఘాలు ఉన్నాయి. కానీ ఇక్కడ తెలుగు భాషకు ప్రత్యేక స్థానం తెచ్చిన వారు అనేటువంటిది వ్యక్తుల పేర్లు ఉన్నాయి. మామూలుగా మనకు కొన్ని అంశాలన్నీ పరిశీలిస్తే కనుక తెలుగు భాషకు ప్రత్యేక స్థానం తెచ్చింది ఎన్టీఆర్ అనేటువంటిది కనబడుతుంది. ఎందుకంటే ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు సీఎం అయిన తర్వాత
ఎక్కడ ఇంగ్లీష్ కనబడ్డా ఇంకా ఏ భాష కనబడ్డా అక్కడ శిలాఫలకాల పైన ఉన్నా కానీ ఆ పేర్లను మార్చి కూడా తెలుగు భాషలోనే అన్నీ అమలు జరగాలనేటువంటి చేయడం జరిగిందని ఎన్టీఆర్ అని అనుకుంటున్నా. ఒకసారి చూడండి ఆప్షన్. తర్వాత సుమిత్ర కుమారుడిని ఏమంటారు? సుమిత్ర కుమారుడిని ఏమంటారు? సౌమిత్రుడు అంటారు. ఇక తర్వాత అబలా జీవితం రచన. అబలా జీవితాన్ని రచన చేసింది ఎవరు? పివి నరసింహారావు. తర్వాత పురాణం అంటే ఇది పంచలక్షణం అని వచ్చిందా, పురాణం పంచలక్షణం అని అన్నది ఎవరా అనేటువంటిది కూడా క్లారిటీ లేదు. క్వశ్చన్ ఒకసారి చూడండి. పురాణం అంటే పురాణం పంచలక్షణాలు కలది. ఇది అమరసింహుడు అమరకోశంలో తెలియజేసినటువంటి అంశం. తర్వాత వానమామలై వరదాచార్యుల యొక్క బిరుదు. వానమామలై వరదాచార్యులకు సంబంధించినటువంటి బిరుదు అభినవ కాళిదాసు. ఇది కూడా రైటా రాంగ్ ఒకసారి చూడండి. తర్వాత నల్లికుట్లోడు. నల్లికుట్లోడు అనేటువంటిది ఇది జాతీయం అని అంటారు, కొందరు సామెత అని అంటారు, కానీ ఇది జాతీయమై అయి ఉంటుంది. జాతీయమేది నల్లికుట్లోడు సంబంధించి ఒకసారి చెక్ చేయండి. తర్వాత కాస్. కాస్ అంటే ఏమిటి? కాస్ అంటే ప్రత్యేకమైనటువంటిది అనేటువంటి అంశం. ఇక తర్వాత గౌరీశ్వరి సంధి. గౌరీశ్వరి సంధి గౌరీ ప్లస్ ఈశ్వరి. ఇక తర్వాత రాఘవ యాదవ పాండవీయాన్ని రచించినది ఎలకూచి బాల సరస్వతి. రాఘవ యాదవ పాండవీయాన్ని రచించినది ఎలకూచి బాల సరస్వతి. ఇక తర్వాత బత్తిని వారు. ఇది చాలా చాలా కన్ఫ్యూజింగ్గా చెప్తున్నారు. ఇది ఒక 4-5 అయినా ఇది కన్ఫ్యూజింగ్గా చెప్తున్నారు. బత్తిని వారు మరి ఏం చేస్తారు? సన్నాయి వాయిస్తారా లేదా పూలను అల్లుతారా? ఇది కరెక్ట్ ఏమైనా ఉంటే కరెక్ట్ క్లాసు అండ్ అది ఏ క్లాస్లో ఉంది, క్లాస్ సంబంధించినటువంటి డీటెయిల్స్ చెప్పండి. ఇక తర్వాత కవిత్వాన్ని తూచే వాళ్ళు నా దగ్గర, కవిత్వాన్ని తూచే రాళ్ళు నా దగ్గర లేవు అన్నది. దీనికి సంబంధించి కూడా ఒకసారి చెక్ చేయండి. కవిత్వాన్ని తూచే రాళ్ళు నా దగ్గర లేవు అని చెప్పడం జరుగుతుంది. ఇక తర్వాత పంచాయుధుడు ఏ సమాసం? పంచాయుధుడు ఏ సమాసం? పంచాయుధుడు ఏ సమాసం? ఇది బహువ్రీహి సమాసం. ఒకసారి చూడండి. బహువ్రీహ లేకపోతే ఇంకా రూపకన లేకపోతే ఇంకేంటనేది ఒకసారి ఇది కూడా క్లియర్ లేదు చూడండి. పంచాయుధుడు ఏ సమాసం. తర్వాత యాస అంటే ఇది కూడా చాలా రకాలుగా చెప్తున్నారు. అసలానికి యాస అంటే ఇది మాండలికం అని చెప్తున్నారు. యాస అంటే దేనికి సంబంధించింది అంటే యాస అంటే ముందు భాషకు సంబంధించింది. భాష మాట్లాడితేనా నువ్వు మాండలికం మాట్లాడినావా, గ్రాంధికం మాట్లాడినావా, లేకపోతే వ్యవహారికం మాట్లాడినావా అనేది అర్థమవుతుంది. కానీ యాస అంటే దగ్గరి ఆన్సర్ ఏదంటే భాష. కాబట్టి ఇది భాషకు సంబంధించి. యాస అంటే ఏంటి? భాష ఎట్లుందో సంబంధించి, కానీ మాండలికం ఉన్నటువంటిది కాదు. కాబట్టి దీనికి ఆన్సర్ యాస అంటే భాషకు సంబంధించింది. ఇంకా తర్వాత జ్వాలాముఖి ఏ కవిత్వానికి చెందినటువంటి వాడు? జ్వాలాముఖి ఏ కవిత్వానికి చెందినటువంటి వాడు? దిగంబర కవిత్వానికి చెందినటువంటి వాడు. తర్వాత వచన కవిత లక్షణాలు అనేటువంటిది ఇవ్వడం జరిగిందట. ఒకసారి వచన కవిత లక్షణాలు ఏమైనా క్వశ్చన్ వచ్చిందా ఒకసారి చూడండి. తర్వాత మానవుడు అంటే ఈ క్రింది వాటిలోని ఇచ్చారట. మానవుడు అంటే మనువు సంతతి కలవారు అనేటువంటిది ఆన్సర్ రైట్ అవుతుంది. తర్వాత కిరాయి చెరాయి చెరువు అనేటువంటిది ఇది మరి కకారం చకారంగా మారడమా లేకపోతే ఇది ఏందో ఒకసారి చూడండి. తర్వాత గద్యం కవినా నికషం వదంతి అన్నది అంటే గద్యం రాయడం కవులకు పరీక్ష లాంటిది. గద్యం కవినా నికషం వదంతి అంటే గద్యం రాయడం కవులకు ఒక పరీక్ష లాంటిది అనేటువంటిది అర్థం వస్తుంది. తర్వాత గంగిరెద్దు కావ్యాన్ని రచించింది ఎవరు? గంగిరెద్దు కావ్యాన్ని రచించింది పల్లా దుర్గయ్య. తర్వాత శతక లక్షణం ఏంటి అనేటువంటి క్వశ్చన్ కూడా వచ్చిందట. శతక లక్షణం అంటే ఏంటి? ముక్తకం అనేటువంటిది. ఇక తర్వాత ఉద్యమంలో ఏ నినాదం ఎక్కువగా ఉందట అంటే మామూలుగా తెలంగాణకు సంబంధించి కావచ్చు. ఆ తెలంగాణ ఉద్యమంలో ఏ నినాదం అనేటువంటిది ఎక్కువగా ఉందంటే జై తెలంగాణ అనేటువంటి నినాదం ఎక్కువగా ఉంది. తర్వాత ఒక పద్యం ఇచ్చాడట. పద్యానికి సంబంధించినటువంటి ఒక పదం సంధికి సంబంధించి ఇచ్చాడట. ఆ పద్యము ఛందస్సు చేస్తే శార్దూలం వస్తుందట.
దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఈ మూడే గుర్తున్నాయట. ఒక పద్యం ఇచ్చా, పద్యానికి సంబంధించి సంధి, తర్వాత దానికి సంబంధించి ఒక శార్దూలము, తర్వాత తనూజ సంభవుడే ఏదో ఒకటి, తనూజ సంభవుడు కొడుకో ఏదో ఒకసారి ఇది చూడండి. తర్వాత ఇంకొక ప్రశ్న, కర్మణి వాక్యం ఏ భాష నుంచి వచ్చినది అనేటువంటిది సంస్కృత భాష నుంచి వచ్చిందట. ఒకసారి ఇది కూడా చూడండి. కర్మణి వాక్యం ఏ భాష నుంచి వచ్చింది. ఇవి మనకు కంటెంట్లో ఉన్నటువంటి 88కు ఒక 75, దీంట్లో 75 కవర్ చేయడం జరిగింది. ఇంకా ఏమైనా ఉంటే ఒకసారి కామెంట్లో చెప్పండి. ఇంకా తర్వాత పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ చూసుకుంటే కనుక దీంట్లో కూడా కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి. ప్రతి విద్యార్థి వేరు అనేటువంటి అంశం, ప్రతి విద్యార్థినికి సంబంధించినటువంటి వేరుగా మనం చూడాలనేటువంటి అంశానికి సంబంధించి తీసుకుంటే వైయక్తిక భేదాలకు సంబంధించి. ఇక తర్వాత బొమ్మకు ప్రాణం ఉన్నటువంటి అది దృష్టిలో పెట్టుకొని పిల్లలు ఆడతారు. ఆడితే దాన్ని ఏమంటారంటే సర్వాత్మకవాదం అంటారు. అంటే బొమ్మలకు కూడా ప్రాణం ఉన్నట్లు వాళ్ళు భావిస్తారు. ఇక తర్వాత ఒక అంశం పట్ల వైఖరికి సంబంధించినటువంటి అంశం ఇచ్చారట. అంటే అది వైఖరికి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చారట. ఇక తర్వాత ముస్లిం విద్యా విధానంలో సరికానిది, ముస్లిం విద్యా విధానంలో అవును కాదు అనేటువంటి అంశం కూడా ఇచ్చారట. అది కూడా ఒకసారి చూడండి. తర్వాత సంప్రదాయ విద్యలో జరిగే క్రమం, సంప్రదాయ విద్యలో ప్రశ్నోత్తరమా లేకపోతే నిధిధ్యాసన ఇలాంటి కొన్ని ఆప్షన్లు ఇచ్చాడట. ఆ సంప్రదాయ విద్యలో జరిగేటువంటి క్రమం ఏంటో ఒకసారి చూడండి. తర్వాత విశ్వవిద్యాలయ స్థాపన ఎక్కడెక్కడ జరిగింది, దీనికి మాత్రం సరి అయినటువంటి ఆన్సర్ చెప్పొచ్చు. కలకత్తా, మద్రాస్, బొంబాయి. విశ్వవిద్యాలయాల స్థాపన ఎక్కడెక్కడ జరిగిందంటే కలకత్తా, మద్రాస్, బొంబాయి. తర్వాత ప్రస్తుత స్థితిలో మహిళా సాధికారత ఏ విధంగా ఉందనేటువంటి స్టేట్మెంట్ కూడా ఇచ్చారట. ఇవి చూస్తే ఈజీగానే ఐడెంటిఫై చేయొచ్చట. తర్వాత తరగతిలోనికి సడన్గా మేడం వస్తే విద్యార్థులందరూ నిశ్శబ్దమయ్యారు. ఇది దేనికి సంబంధించినటువంటి సిద్ధాంతం అని అడిగారు. మరి తరగతి గదిలోకి సడన్గా మేడం వస్తే అక్కడ ఉన్నటువంటి ఆప్షన్లో నిబంధన సిద్ధాంతం అనేది సరి అవుతుంది. ఇక తర్వాత ఏ పేజీలలో విషయాన్ని చేర్చవచ్చు మరియు దానిని రద్దు చేయవచ్చు అనేటువంటిది, ఇది మన కంప్యూటర్ సంబంధించినటువంటి ప్రశ్న. దీనికి సంబంధించి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇంకా ఎక్స్, ఇంకా వేరే అంశాలు కూడా ఇవ్వచ్చట. మరి దాంట్లో ఇది చాలా కఠినమైనటువంటి ప్రశ్న. మనము వాళ్ళు ఇచ్చినటువంటి విషయాన్ని మనం మార్చవచ్చు, దాన్ని రద్దు చేయొచ్చట. కానీ ఇది ఏంటో ఒకసారి వికీపీడియా కూడా దాంట్లో ఆప్షన్ ఉంది, ఒకసారి చూడండి. తర్వాత ఒక నిర్వచనం ఇచ్చాడు. నిర్వచనం దేనికి సంబంధించి అంటే ఇది బ్రంట్లాండ్ కమిషన్కు సంబంధించి. ఇవి పిఐకి సంబంధించినటువంటి చెప్పినటువంటి 10 ప్రశ్నలు. ఇక తర్వాత తెలుగు మెథడ్కి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలను చూద్దాం మనం. విద్యా ప్రణాళిక నిర్వచనానికి సంబంధించి ఒక విద్యా ప్రణాళిక నిర్వచనం ఇచ్చారట. ఆ విద్యా ప్రణాళిక నిర్వచనం కొఠారి కమిషన్కి సంబంధించింది. ఇక తర్వాత త్రిమితీయ బోధనోపకరణం, దాంట్లో ఆప్షన్స్లో శ్రవ్యోపకరణం, దృశ్యోపకరణం, దృశ్య శ్రవ్యోపకరణం అనేటువంటి ఆప్షన్స్ ఉన్నాయట. కాకపోతే త్రిమితీయ బోధనోపకరణం ఏదైనా అది దృశ్యోపకరణమే, అంటే చూడడానికి ఉపయోగించేటువంటిది. ఇక తర్వాత ధనము కాలము ఎక్కువ అయ్యేటువంటి బోధన, దానికి ధనముగా ఈ బోధనకు మాంటిస్సోరీ విధానంలో ఉన్నటువంటి బోధన ధనము కానీ కాలము కానీ ఎక్కువ అవుతుంది. అది మాంటిస్సోరీ విధానానికి సంబంధించి. తర్వాత నికస లక్షణాలు లేనటువంటిది ఆత్మాశ్రయత్వం అని చెప్తున్నారు. ఒకసారి చూడండి. ఆత్మాశ్రయత్వమా వస్తాశ్రయత్వమా ఏంటి అనేటువంటి ఒకసారి చూడండి. నికస లక్షణాలలో లేనటువంటిది. ఇక తర్వాత ఉపవాచకం కానీ పఠనానికి సంబంధించింది. ఇక్కడ క్వశ్చన్ ఇది నాకు కూడా అర్థం కాదు, ఒకసారి మీరు ఆలోచించండి. ఉపవాచకానికి సంబంధించి కానీ పఠనానికి సంబంధించింది అనేటువంటి క్షుణ్ణపట్నం అనేటువంటి ఆప్షన్ రైట్ ఉంటుంది. తర్వాత విద్యార్థి దోషాలు తెలుసుకునేటువంటి పఠనం. విద్యార్థి దోషాలు ఎట్లా తెలుసుకుంటారంటే ప్రకాశపట్నం ద్వారా విద్యార్థి దోషాలు తెలుసుకోవచ్చు. తర్వాత డింగ్ డాంగ్ వాదాన్ని తెలియజేసింది మ్యాక్స్ ముల్లర్. తర్వాత ఒక్క చూపులో చూసేటువంటి పఠనాన్ని ఏమంటారంటే వాంగ్మితి అంటారు. ఒక్క చూపులో చూస్తే ఆ పఠనాన్ని వాంగ్మితి అంటారు. తర్వాత డాల్టన్ పద్ధతిని ప్రవేశపెట్టింది మిస్ ఎలెన్ పార్క్హర్స్ట్ అనేటువంటి వాళ్ళు మనకు ఈ డాల్టన్ పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. ఇక తర్వాత సహసంబంధ ప్రశ్న అంటే ఉదాహరణకు మీకు ఆల్రెడీ తెలుసు, ఎన్టీఆర్ కొడుకు బాలకృష్ణ ఉన్ననుకో, ఎన్టీఆర్ కొడుకు బాలకృష్ణ, మళ్ళా ఈ విధంగా తండ్రి కొడుకు వచ్చేటువంటి విధంగా ఉదాహరణకు నాగేశ్వరరావు
తర్వాత ఇక్కడ ఏంటి డాష్, అంటే ఈ క్వశ్చన్ రూపం అనేటువంటిది ఏ విధంగా ఉంది, ఇది సహసంబంధ ప్రశ్న అనేటువంటిది ఈ విధంగా వచ్చిందట. తర్వాత సఫైర్ నిర్వచనం కూడా ఒకటి వచ్చిందట. సఫైర్కి సంబంధించినటువంటి నిర్వచనం ఉంది, ఆ నిర్వచనానికి సంబంధించి కూడా వచ్చాయి. ఇక తర్వాత లేఖన లక్షణాలలో తప్పుగా ఉన్నది, లేఖనకు సంబంధించినటువంటి లక్షణాలు ఇచ్చారట. ఆ లేఖనానికి సంబంధించినటువంటి ఉత్తమ లేఖన లక్షణాలకు సంబంధించి దాంట్లో ఒకటి తప్పుగా ఇచ్చారట, ఒకసారి అది చూడండి. తర్వాత శ్రవణం భాషణానికి సంబంధించినటువంటి ప్రక్రియ, ఈ శ్రవణం భాషణానికి సంబంధించినటువంటి ప్రక్రియ ఒకే ప్లేస్లో జరుగుతుంది. ఈ 2 అంశాలకు సంబంధించి ఇది ప్రయోగశాలలో జరుగుతుంది. రేడియో ఉన్నటువంటి ఒక టేప్ రికార్డర్లో ఉన్నటువంటి ఆ అంశాన్ని ప్రయోగశాలలో ఇక్కడ విద్యార్థి ఒక ప్లేస్లో కూర్చుంటాడు, అక్కడ ఆ ప్రయోగానికి సంబంధించినటువంటి ఇచ్చేవాళ్ళు కూడా ఒక ప్లేస్లో ఉంటారు. ఒక టేప్ను పంపిస్తారు, అది వినాలా, ఆ టేప్ను పంపిస్తే వినాలా, దానికి సంబంధించినటువంటి భాషణ చేయాలా, అప్పుడు వాళ్ళు రికార్డ్ చేస్తారు, అది రైటా రాంగా అని చెప్తారు. ఇది ప్రయోగశాల ప్రక్రియకు సంబంధించి. తర్వాత తక్కువ మంది తక్కువ సమయం ఉండి చేసేటువంటి బోధన, అంటే తక్కువ మంది తక్కువ సమయం ఉండి చేసేటువంటి బోధననే మనం సూక్ష్మ బోధన అంటాం. సూక్ష్మ బోధనలో తక్కువ మంది ఉంటారు, తక్కువ సమయం ఉంటుంది కాబట్టి దాన్ని సూక్ష్మ బోధన అని చెప్పవచ్చు. తర్వాత ఇది కూడా కొద్దిగా కఠినంగానే చెప్పారు. పుష్పఛేదనం చేయగా భావన సరిగా ఉండదు. అంటే మనం ఒక పుష్పాన్ని ఛేదిస్తూ ఉంటే ఆ భావన అనేటువంటిది సరిగా ఉండదు. ఏ విధంగా ఉండదు, చేస్తే మొత్తం భావన చెప్పచ్చు అనేటువంటిది ఇది కొద్దిగా సరే. దీనికి సంబంధించినటువంటి ఒకసారి క్లారిటీ ఇస్తా. ఒక పుష్పం ఉంది, ఆ పుష్పానికి సంబంధించినటువంటి మనం ఏం చేస్తున్నామంటే ఈ పుష్పం అర్థం కావడానికి ఒక్కొక్క రెమ్మ ఇట్లా తీసేసి మనం బోధన చేస్తున్నాం. అట్లా ఒక్కొక్క రెమ్మ గురించి మనం బోధన చేస్తే దాన్ని ఖండ పద్ధతి అంటాం. ఇట్లా కాకానిచ్చి ఏ విధంగా చేస్తే మనం మొత్తంగా భావన చెప్పవచ్చు. అంటే పుష్ప ఛేదనము చేయగా భావన సరిగా ఉండదో అట్లే మనం ఏ విధంగా చెప్తే మొత్తం భావన చెప్పవచ్చు అనేటువంటి ఇచ్చిరట. కొద్దిగా కఠినమైనటువంటి ప్రశ్న ఇది. అప్పుడు అది ఆన్సర్ పూర్ణ పద్ధతి అవుతుంది. అంటే పుష్పఛేదనం చేస్తే ఖండాలుగా చేస్తే ఖండ బోధన అవుతుంది, మొత్తంగా చెప్తేనేమో పూర్ణ పద్ధతి అవుతుంది. ఇది చాలా గమనించండి ఒక ప్రశ్న ఇది. ఇక తర్వాత భాషకు మూలం మామూలుగా ధ్వని, దాంట్లో మరి ధ్వనియా పదమా ఒకసారి కూడా ఆ ప్రశ్న ఏ విధంగా ఫ్రేమ్ అయిందనేటువంటిది ఒకసారి చూడండి. భాషకు మూలం పదమా ధ్వని, అసలు ప్రశ్న అదేనా అనేటువంటిది ఒకసారి చూడండి. తర్వాత ఇందిరాగాంధీ లేఖలకు సంబంధించినటువంటి ఆప్షన్స్లో ఇచ్చారట. ప్రకాశము, లిఖితము అనేటువంటి అది ఇందిరాగాంధీ లేఖలకు సంబంధించినటువంటి అంశం. ఇంతకుముందు కూడా మనకు చాలాసార్లు వచ్చింది, నేను మోడల్ పేపర్లో కూడా చెప్పి ఉన్నాను. తర్వాత విద్యార్థి నీతిని గ్రహిస్తాడు. విద్యార్థి ఏ అంశం పట్ల నీతిని గ్రహిస్తాడంటే సంస్కృతి సాంప్రదాయాల పట్ల నీతిని గ్రహిస్తాడు. నీతిని ఎప్పుడు గ్రహిస్తాడంటే సంస్కృతి సాంప్రదాయాల పట్ల నీతిని గ్రహిస్తాడు. తర్వాత ఇంకొక ప్రశ్న, బుజ్జిమేక పాఠాన్ని ఎలా చెప్పాలని ప్రశ్న వచ్చిందట. బుజ్జిమేక అనేటువంటి పాఠాన్ని ఎట్లా చెప్పాలంటే అభినయపూర్వకంగా చెప్పాలి. ఆ విధంగా చెప్తే అది ఉత్తమమైనటువంటి పద్ధతి. ఇక తర్వాత ఒక మాదిరి వాక్యం ఇచ్చారట. ఆ మాదిరి వాక్యము దాన్ని ఏమనందరూ, అది ఎట్లనో ఒకసారి ఈ మాదిరి వాక్యానికి సంబంధించినటువంటి కూడా ఒకసారి చూడండి. తర్వాత వర్ణ సమీకరణం అంటే ఏమిటి అనేటువంటి ప్రశ్న కూడా ఇచ్చారట. ఇవి మనకు మెథడాలజీలో ఉన్నటువంటి ప్రశ్నలు. మెథడాలజీలో ఒక 21 ప్రశ్నల వరకు తెలుసుకున్నాం. తర్వాత కంటెంట్లో ఒక 75 వరకు మనం తెలుసుకున్నాం. మెథడాలజీలో ఒక 20 ఎబో, తర్వాత పర్స్పెక్టివ్లో ఒక 10 ఎబో, తర్వాత కంటెంట్లో ఒక 75, ఈ మొత్తంగా ఒక 100 ఎబో వరకు మనం ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా ఒకసారి చూడండి. దీంట్లో ఏం మిస్టేక్స్ కనిపించినాయో ఆ మిస్టేక్ సంబంధించినటువంటి ఒకసారి క్వశ్చన్ నెంబర్ సంబంధించి ఆన్సర్ పెట్టండి. ఇది మనకు ఈరోజు ఆగస్టు 2, 2024 రోజు మార్నింగ్ షిఫ్ట్లో జరిగినటువంటి తెలుగు లాంగ్వేజ్ పండిట్ సంబంధించినటువంటి ప్రశ్నపత్ర